పిల్లలు, ఈరోజు మనం నేర్చుకోబోయే కథ కలల చెట్టు కథ. అనగనగా ఒక ఊరు. ఆ ఊరి పేరు వెంకటాపురం. ఆ ఊరిలో ఉన్నతమైన విలువలతో ఆదర్శంగా బతికే ఒక వృద్ధుడు ఉండేవాడు. అతని పేరు సత్తయ్య. అతను ఒకప్పుడు గురుకులంలో పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. రిటైర్ అయిన తర్వాత ఊరి పక్కనే ఉన్న ఒక చెట్టు కింద రోజు కూర్చొని పిల్లలకు కథలు చెప్పేవాడు. కానీ ఆ చెట్టు అసాధారణమైనది. ఎవరైతే నిజమైన మనసుతో ధైర్యంగా కలలు కంటారో ఆ చెట్టు వారికి సహాయం చేస్తుందని ఊరి నమ్మకం. ఒకరోజు ఊరికి కొత్తగా వచ్చిన చిన్నారి అమ్మాయి చిన్ని సత్తయ్య దగ్గరకు వచ్చింది. ఆమె చాలా నిరాశతో ఉంది. ఆమె తల్లిదండ్రులు వలస వెళ్ళారు. ఆమె అమ్మమ్మ దగ్గరే ఉంటుంది. ఆమె కళ డాక్టర్ కావడం. కానీ పరిస్థితులు ఆ కళను కలగా మిగిలిపోయేలా చేశాయి. సత్తయ్య ఆమెకు ధైర్యం చెప్పాడు. ఈ చెట్టు ముందు ప్రతిరోజు నీ కళను చెప్పు, కానీ మాటలతో కాదు, మనసుతో. చిన్ని ప్రతిరోజు చెట్టు దగ్గరికి వచ్చి తన కళను కలగా కాదు, లక్ష్యంగా చూసింది. చదువుకోవడానికి పుస్తకాలు లేవు, కానీ చెట్టు చుట్టూ పాత పుస్తకాల సంచులు కనిపించేవి. ఎవరో చెట్టు దగ్గర వదిలేసినవి. ఆమె వాటిని చదువుతూ రోజుకో పేజీ అన్వేషిస్తూ సత్తయ్య సహకారంతో ఎదిగింది. కాలం గడిచింది. చిన్ని చదువు పూర్తి చేసి స్కాలర్షిప్తో సిటీకి వెళ్ళింది. సంవత్సరాలు గడిచాయి. ఆ చెట్టు ఎప్పటిలానే నిలిచింది. సత్తయ్య వయసుతో పోరాడుతూ కూడా ప్రతిరోజు పిల్లలు పాఠాలు చెప్పడం ఆపలేదు. ఒకరోజు ఊరిలో పెద్ద ఉత్సవం జరిగింది. సత్తయ్య 80వ రోజు. అందరూ వచ్చారు. చివరికి ఒక పెద్ద కారు ఆగింది. అందులోంచి వైట్ కోటులో స్టెథోస్కోప్ ధరించిన ఒక యువతి బయటికి వచ్చింది. ఆమె చిన్ని. ఇప్పుడు ఒక ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్. ఆమె మాట్లాడింది. ఈ చెట్టు, ఈ మట్టి, ఈ కథలు, ఇవే నా ప్రపంచం. నా కళను నమ్మినవాడు సత్తయ్య మాస్టర్. ఈ చెట్టు కళల చెట్టు కాదు, విశ్వాసానికి ప్రాణం ఇచ్చిన జీవన చెట్టు. చిన్ని ఇప్పుడు ఊరిలో చిన్న హాస్పిటల్ ప్రారంభించింది. ఆ హాస్పిటల్ పేరే కలల చెట్టు హాస్పిటల్. చెట్టు క్రింద పిల్లలతో కలిసి ఆమె ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తుంది. పిల్లలు, ఈ కథకి మోరల్ ఏంటి? నిజమైన కళలు మనసులో పుట్టాలి. వాటికి నీతి, నిరంతరం శ్రమ అనే ఎరువు ఉంటే ఎన్ని దారులు మూసుకున్నా ఆ కళలు మొలకెత్తుతాయి. థ్యాంక్ యూ.